జగన్ సీఎంగా ఉన్నప్పుడు పాలే లేకుండా పామాయిల్ రసాయనాలతో నెయ్యి తయారు చేసి వాటిని తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి వినియోగించారంటే వైసీపీ నాయకులు ఎంత బరి తెగించారో అర్థమవుతోంది. అప్పట్లో వారికి కావలసిన కంపెనీలకు టెండర్ దక్కాలనే నిబంధనల్ని సడలించారు. రోజుకు 1 కోటి లీటర్ల పాలను సేకరించే దేశంలోనే ప్రతిష్టాత్మక కేఎం సంస్థ కూడా టెండర్లలో పాల్గొనకుండా చేశారు. బోలేబాబా డైరీ సంస్థను దొడ్డిదారిని తెచ్చిన అలీబాబా 40 దొంగలు ఎవరో తేలాలి. ఇందులో 250 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇప్పుడు వాస్తవాలు బయటపడుతుంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కల్తీని ఈ వ్యవహారంలో తప్పు చేసిన వారు ఎవరైనా చర్యలు తప్పవన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రాజకీయ కోణంలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా దాన్ని ప్రతిఘటించే బాధ్యత మనందరిపైన ఉందన్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వైకపా నాయకులు ఎదురుదాడికి దిగుతూ కొత్త సమస్యల్ని సృష్టిస్తున్నారు. అప్పట్లో కొనుగోలు కమిటీలో సభ్యుడిగా ఉన్న పార్థసారథి గతంలో ఏం జరిగిందో వివరించారు. మాకు తెలియకుండా అప్పట్లో ప్రత్యేక ఆహ్వానితులుగా వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డిలను మాత్రమే పిలిపించుకొని ఈ వ్యవహారం అంతా నడిపించారన్నారు. అధికారులతో రాతకోతలు చేసుకొని అనుమతులు ఇప్పించుకున్నారు. ఆ విషయాలేవీ అప్పుడు మాకు తెలియదన్నారు పార్థసారథి.